సండే నాన్ వెజ్ ఎవరు తింటారో నాకు తెలియదు, కానీ ఈ మాసంలో ఉసిరికాయ చట్నీ మాత్రం మిస్ అవ్వకండి. మరి ప్రాసెస్ ఏంటా అనేది చూసేద్దామా? ప్రిపరేషన్ ఆల్రెడీ నేను నెక్స్ట్ అంటే లాస్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకా ఉసిరికాయలు మనకు కావాల్సినట్టుగా కట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకునేటువంటి ఉసిరికాయలు వేసి నేను చూపించినటువంటి కలర్ వచ్చేదాకా వేయించండి. మరి దీనికి ప్రోటిప్ ఏంటా అంటే, అందులో వేసినప్పుడు చిటపట సౌండ్ అనేది ఆగిపోయినప్పుడు బాగా వేగా అయితే అర్థము. కానీ అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూస్తూ ఉండండి అవి ఏ కలర్లో మారాయా అని. ఇంకా అలా ఉసిరికాయలు రంగు మారాక చాలా సింపుల్, మనం చేసి పెట్టుకున్నటువంటి పొడులన్నీ అందులో వేసి కలుపుకోవడమే. ఇప్పుడు నేను చూపించినట్టుగా ఆవాల పొడి ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో దాంతోపాటు కారం ఉప్పు వేసి అలా కలుపుకోండి. ఇంకా ఫైనల్ టచ్ మనదైతే ఆ కిక్కే వేరు కదా. సో అలా ఇంకాస్త ఆయిల్ హీట్ చేసి అందులో పోపు దినుసులు వేసుకొని ఇక చివర్లో చట్నీలో వేసి కలుపుకోవడమే. ఏంటి, బాగుందా? మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు?